సైబరాబాద్ కమిషనరేట్ ను రెండుగా విభజించింది ప్రభుత్వం. సైబరాబాద్ ఈస్ట్ వెస్ట్ గా డివైడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ అనురాగ్ శర్మ విజ్ఞప్తితో అదనపు సిబ్బందిని మంజూరు చేసింది స్టేట్ సర్కార్. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ను రెండుగా విభజిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది సర్కార్. ఇక నుంచి సైబరాబాద్ ఈస్ట్, సైబరాబాద్ వెస్ట్ పోలీస్ కమిషనరేట్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటాయి. పెరుగుతున్న జనాభా, క్రైమ్ రేటు కారణంగా కమిషనరేట్ పరిధి పెంచుతూ రెండుగా విభజించాలని నిర్ణయించారు. రంగారెడ్డి, సైబరాబాద్, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి తెచ్చింది సర్కార్. డీజీపీ విజ్ఞప్తితో సైబరాబాద్ కమిషనరేట్ కు అదనపు సిబ్బందిని మంజూరు చేసింది రాష్ట్ర సర్కార్. 346 మంది పోలీసులు, 135 మినిస్టీరియల్ స్టాఫ్, 2000 మంది హోంగార్డ్స్, 41 అవుట్ సోర్సింగ్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. సైబరాబాద్ కమిషనరేట్ ఈస్ట్ లో భువనగిరి, మల్కాజ్గిరి, ఎల్బీనగర్ జోన్లు ఉంటాయి. దీంతో పాటు భువనగిరి, చౌటుప్పల్, మల్కాజ్గిరి, కుషాయిగూడ, వనస్థలిపురం, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం డివిజన్లు ఉంటాయి. భువనగిరి, మల్కాజ్గిరి, ఎల్బీనగర్ సిసిఎస్ పోలీస్ స్టేషన్లు ఉంటాయి. సరూర్ నగర్ లో మహిళా పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉంటుంది. సైబరాబాద్ కమిషనరేట్ వెస్ట్ లో బాలానగర్, మాదాపూర్, శంషాబాద్ జోన్స్ ఉంటాయి. బాలానగర్, పహాడి షరీఫ్, మాదాపూర్, కూకట్పల్లి, మియాపూర్, శంషాబాద్, రాజేంద్ర నగర్, షాద్నగర్ డివిజన్లు ఉంటాయి. బాలానగర్, మాదాపూర్, శంషాబాద్ లో సిసిఎస్ పిఎస్ లు ఉండనున్నాయి. ఇక ఐటీ కారిడార్ లో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు.